హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి కంద బచ్చలి రోటి పచ్చడి. ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా కందను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ ముక్కని తీసుకున్నానండి. కంద ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ని వేసి స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. కంద ఉడుకుతున్నప్పుడే మరొక పక్క బచ్చలి ఆకుకూరను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ బచ్చలి ఆకు లేత కాడలు అయితే పర్వాలేదండి, కట్ చేసేసుకోవచ్చు. ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, కంది విధంగా ఉడికే విధంగా ఉడికించుకుని స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించండి. అవి సగం వేగిన తర్వాత ఒక 8 ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించండి. మీకు ఇంకా కావాలంటే మినప్పప్పుని, వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవచ్చండి. ఈ పోపు వేయించి తీసేసుకున్న తర్వాత మనం ముందుగా బచ్చలి ఆకుని కడిగి శుభ్రం చేసాం కదండి, ఆ బచ్చలి కూరని వేసి మగ్గనివ్వండి. బచ్చలి ఆకు బాగా దగ్గరికి మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేసేయండి. బచ్చలి ఆకును మరీ ఎక్కువగా ఉడికించేకండి, బచ్చలి ఆకుల్లో ఉండే పోషక విలువలు తగ్గుతాయి. మనం ముందుగా వేయించిన పోపును రోట్లో వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది. మనం కందని ఉడికించేస్తాం కాబట్టి ఈ పచ్చడిని రోట్లో వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇంకా దీనిలో నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసి మనం ముందుగా ఉడికించాం కదండి బచ్చలి ఆకును, ఆ మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి దంచండి. ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు దీనిలో కంద ముక్కల్ని కూడా మనం ఉడికించి పక్కన ఉంచాం కదండి, కంద ముక్కల్ని కూడా వేసి రెండింటిని బాగా దంచండి. మరీ మెత్తగా దంచేకండి, కాస్త బరగ్గా ఉండే విధంగా చూసుకోండి, అప్పుడే మనకి రోటి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఉప్పు టేస్ట్ చూసి కావాలంటే వేసుకోండి. మన ఛానల్లో కంద బచ్చలి ఆవకూర చేసిన వీడియో కూడా ఉంది, మీకు అవసరమైతే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కంద బచ్చలి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడికి తాలింపు ఏమీ అవసరం లేదండి, ఇలానే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.